Hi, hello, welcome to our channel. My channel name is Botany Master. I am working JL Botany in Gurukulam. I have 15 years experience in intermediate botany. So, in this video, I conduct practical exam. How to conduct practical exam? What is the syllabus in practical exam? మన ప్రాక్టికల్లో ఏం సిలబస్ ఉంటుంది, ప్రాక్టికల్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎందుకనంటే ఇప్పుడు అన్నీ కూడా కాలేజీలలో సీసీ కెమెరాల కింద మనం ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది, ప్రాక్టికల్ ఎగ్జామ్. కాబట్టి ఆ ప్రాక్టికల్ మనము ఏదో ఒకరోజు ఒకసారి క్లాస్లో వింటే గుర్తుండదు. కాబట్టి నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మీకు ఎప్పుడంటే అప్పుడు వినడానికి వీలుంటుంది. ప్రాక్టికల్ చేయటానికి కూడా చేసి చూపిస్తాను కాబట్టి మీకు అందుబాటులో ఉంటుందని ఉద్దేశంతో, ప్రతి విద్యార్థికి న్యాయం జరగాలనే ఉద్దేశంతో నేను ఈ వీడియో తయారు చేస్తున్నాను. ఇందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం హెర్బేరియం కాడ నుంచి వెళ్దాం. ముందు హెర్బేరియం కలెక్ట్ చేసినట్లయితే మనకి సగం ప్రాక్టికల్ అయిపోయినట్లే. హెర్బేరియం, హౌ టు ప్రిపేర్ ద హెర్బేరియాన్ని ఎలా తయారు చేయాలి, ఏ మొక్కల్ని మనము కలెక్ట్ చేయాలి, సేకరించాలి, వాటిని ఎలా మనము ప్రిజర్వ్ చేయాలి, హౌ టు ప్రిజర్వ్ ద ప్లాంట్స్ అండ్ హౌ టు స్టిక్ ప్లాంట్స్, అంటే వాటిని ఎలా అతుకుబెట్టాలి, అసలు ముందుగా ఏం ప్లాంట్స్ని కలెక్ట్ చేయాలి, ఎక్కడ ఏ మొక్కల్ని కలెక్ట్ చేయాలి. చాలామంది మనం బయట కొనేటటువంటి హెర్బేరియంలో చాలా ఇంపార్టెంట్ కాని మొక్కలు ఉంటాయి, ప్లాంట్స్ ఉంటాయి, అన్ఇంపార్టెంట్ ప్లాంట్స్ ఉంటాయి. అవన్నీ కూడా మనకు అవసరం లేదు. ₹1 ఖర్చు లేకుండా మీ అంతకు మీరే హెర్బేరియాని మీ సొంతగా తయారు చేసుకునేటట్లు చేయటమే నా ఉద్దేశము. అందులో మరి ఏ మొక్కల్ని కలెక్ట్ చేయాలి, అకార్డింగ్ టు ఐపీఎస్ సిలబస్, ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామ్ సిలబస్ ప్రకారము, బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ మనకి ఇచ్చిన దాని ప్రకారము మనకి ఏ ప్లాంట్స్ని కలెక్ట్ చేయాలి అనేది మనకి ఇన్ఫర్మేషన్లో ఉంటుంది. ఓకే, బ్రోచర్లో ఉంటుంది, ప్రాక్టికల్ క్వశ్చన్ బ్యాంక్లో ఉంటుంది. ఏ మొక్కలు కలెక్ట్ చేయాలి, మరి ఏంటి సిలబస్, ఏంటి హెర్బేరియానికి సంబంధించింది అంటే అందులో మన కుటుంబాలు, అంటే ఫస్ట్ ఇయర్ సిలబస్లో ఉన్నటువంటి 3 ఫ్యామిలీస్ సంబంధించినటువంటి మొక్కలను మాత్రమే మనం కలెక్ట్ చేయాలి. అవి దొరకని పక్షంలో మరి ఏ మొక్కలు కలెక్ట్ చేయాలి అనేది కూడా మీకు నేను తెలియజేస్తాను ఈ వీడియోలో. ఫస్ట్ మనకి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో 3 ఫ్యామిలీస్ ఉన్నాయి. ఏంటి ఆ 3 ఫ్యామిలీస్ అంటే, ఒకటి ఫ్యాబేసి, సెకండ్ వన్ సొలనేసి, థర్డ్ వన్ లిలియేసి. ఈ 3 కుటుంబాలకు సంబంధించినటువంటి మొక్కలను మాత్రమే మనం సేకరించాలి. మరి ఈ కుటుంబాల్లో ఏ మొక్కలు మనకు అందుబాటులో ఉంటాయంటే, మనకి మినిమం 15 ప్లాంట్స్ పెట్టాలి హెర్బేరియంలో. ఆ 15 ప్లాంట్స్లో మనకి 18 ప్లాంట్స్ అందుబాటులో ఉంటాయి. 18 ప్లాంట్స్ దొరకనప్పుడు ఏం పెట్టాలి, ఏ మొక్కల్ని మనం కలెక్ట్ చేయాలని కూడా చెప్తాను. ఫస్ట్ మనము 1 by 1 డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఫ్యాబేసి ఫ్యామిలీకి చెందినటువంటి ఫ్యాబేసి ఫ్యామిలీ ప్లాంట్స్ కలెక్ట్ చేయాలి. అందులో మనకి టైప్ స్టడీ అని ఒకటి ఉంటుంది, అంటే ఒక ఎగ్జాంపుల్ మొక్క ఉంటుంది. మనకు ప్రాక్టికల్ చేసేటప్పుడు అది ఫ్యామిలీ డిస్క్రిప్షన్ చేసేటప్పుడు ఒక మొక్క ఉంటుంది. ఆ మొక్క పేరే టెప్రోషియా పర్పూరియా. ఈ మొక్కను మనం మెయిన్గా పెట్టాలి. ఫస్ట్ ఫ్యాబేసి స్టార్ట్ కాగానే ఈ టెప్రోషియా పర్పూరియా వెంపలి అనేటటువంటి మొక్కని మనము పెట్టాలి. తర్వాత అది ఫస్ట్ ప్లాంట్. సెకండ్ ప్లాంట్ వచ్చేసి మనము అరాకిస్ ఐపోజియా, అంటే గ్రౌండ్ నట్, అంటే పీనట్, అంటే తెలుగులో వేరుశెనగ మొక్క అంటారు. ఆ వేరుశెనగ మొక్కని సేకరించాలి. నెక్స్ట్ బ్యూటియా మోనోస్పర్మా, అంటే మోదుగు మొక్క, మోదుగు చెట్టు. ఇది కూడా మనకి దగ్గర ఫారెస్ట్ ఏరియాస్లో దొరుకుతూ ఉంటుంది, లేదా మనకి నియర్ బై దొరుకుతూ ఉంటుంది. దీన్నే ఫ్లేమ్ ఆఫ్ ది ఫారెస్ట్ అని అంటారు. అగ్ని పూల చెట్టు అని కూడా దీన్ని పిలుస్తూ ఉంటారు. అట్లాగే ఖజాన్, ఇది రేరుగా అదే మనకి దొరికేటటువంటి, కంపల్సరీగా మనకు అందుబాటులో ఉండేటటువంటి మొక్క ఖజాన్, అంటే రెడ్ గ్రామ్ మీన్స్ కంది చెట్టు మొక్క. అలాగే నెక్స్ట్ మనం ఇంకేం పెట్టాలంటే క్రొటలేరియా జెనిషియా, జనుము మొక్క అంటారు. దీన్నే జూట్ ప్లాంట్ అని కూడా అంటారు, సన్హెంప్ అని కూడా అంటారు. ఇది కూడా మనకి ఫ్యాబేసి ఫ్యామిలీకి చెందినటువంటి మొక్కే. అలాగే డాలికస్ ల్యాబ్ అంటే చిక్కుడు,
ఇది ప్రతి ఇంట్లో దొరికేటటువంటిది, మన ఇళ్లలో కూడా దొరికేటటువంటి మొక్క. నెక్స్ట్ పుంగామియా పిన్నేటా, దిస్ ఇస్ కాల్డ్ ద పెట్రో ప్లాంట్, అంటే గానుగ మొక్క. ఇది మనకు రోడ్లెంబడి కూడా దొరుకుతూ ఉంటున్నటువంటి మొక్క. అలాగే నెక్స్ట్ ప్యాసిలస్ ముంగు, అంటే దీన్ని మనం ఏమనొచ్చు అంటే బ్లాక్ గ్రామ్ అంటారు, అంటే ఇది మినుముల చెట్టు, మినుము చెట్టు. అలాగే ప్యాసిలస్ ఆరియస్ అనగా మనకి పెసర చెట్టు, ఇది పెసర చెట్టు అని అంటారు, దీన్ని గ్రీన్ గ్రామ్ అని అంటారు. అలాగే నెక్స్ట్ వన్ ట్రైగోనెల్లా పొయినం గ్రీకం, అంటే మెంతు చెట్టు కూడా మనకి అందుబాటులో ఉండేటటువంటిది. అట్లాగే నెక్స్ట్ టీరోకార్పస్ శాంటాలాం, రెడ్ శాండర్ ప్లాంట్ అనేది కూడా మనకి దొరుకుతూనే ఉంటుంది. ఎర్రచందనం మొక్క అని అంటారు. ఈ మధ్య కొద్దిగా చాలా ఏరియాల్లో దీన్ని ప్లాంటేషన్ చేయడం జరిగింది. అలాగే నెక్స్ట్ వన్ ఫ్యాబేసి ఫ్యామిలీకి సంబంధించి 11 ప్లాంట్స్ వస్తాయి. ఈ 11 ప్లాంట్స్లో మనకి 10 ప్లాంట్స్ అవైలబుల్గా ఉంటాయి, అందుబాటులో ఉంటాయి, కాబట్టి వీటి నుంచి సెలెక్ట్ చేయండి. నెక్స్ట్ సొలనేసి ఫ్యామిలీ కూడా మనము ఒక డిస్క్రిప్షన్ ప్లాంట్ని ప్రాక్టికల్లో చదువుకుంటూ ఉంటాము, డిస్క్రిప్షన్ రాస్తూ ఉంటాము. అదే దతురా మెటల్, అంటే ఉమ్మిత్త అని అంటారు, దీన్ని ఇంగ్లీష్లో తాన్ యాపిల్ అని కూడా పిలుస్తూ ఉంటారు. నెక్స్ట్ వన్ క్యాప్సికమ్ ఫ్రూట్ సెన్సిస్, అంటే మిరప చెట్టును కూడా మనము చిల్లీ ప్లాంట్ అని అంటారు. నెక్స్ట్ వన్ లైకోపెరిస్కమ్ ఎస్కులెంటమ్, టమాటో. నెక్స్ట్ మనకి సోలానా మెలాంజికమ్, అంటే వంకాయ చెట్టు, బ్రింజాల్ ప్లాంట్. ఇలా సొలనేసి ఫ్యామిలీలో ఈ మొక్కలు మనం కలెక్ట్ చేయాలి. నెక్స్ట్ లినియేసీలో మనము చేయాల్సింది ఏంటి అంటే ఆనియన్ ప్లాంట్. ఈ ఆనియన్ ప్లాంట్ మార్కెట్లో కూడా దొరుకుతూ ఉంటాయి. ఓకే, అక్కడ మనకి వాటిని కొనుక్కొచ్చుకొని పెట్టుకోవచ్చు. నెక్స్ట్ వన్ అలోవెరా, దిస్ ఈజ్ ద మెడిసినల్ ప్లాంట్ అండ్ ఇట్ ఈస్ ఈజీలీ అవైలబుల్ ఇన్ ఎవ్రీవేర్ అండ్ ఎవ్రీ ప్లేస్. అంటే అలోవెరా మొక్క, అలోవెరా బార్బడెన్సిస్ అని అంటారు. నెక్స్ట్ వన్ గ్లోరియా సూపర్బా, దిస్ ఈజ్ ద రేర్ ప్లాంట్. దిస్ వన్ ఈజ్ ప్రజెంటింగ్ ఇన్ అవర్ ఏరియాస్, మీన్స్ ఇల్లందు ఏరియా, రొంపేడు or Gundal areas, they presenting this plant. Number of students are collected. When I am working in a Illand area, they collected this plant. This is also a very beautiful plant. So when this one is not available, ఇది దొరకనప్పుడు మిగతావన్నీ కూడా మనం పెట్టుకోవచ్చు. మరి ఏం ప్లాంట్స్ పెట్టాలి, మనము ప్లాంట్స్ పెట్టాలి, ఈ ప్లాంట్స్ పెట్టాలి. మరి ఏ పార్ట్ని మనము కలెక్ట్ చేయాలి? మనకి ఉద్దేశం ఏమిటి అంటే ప్లాంట్ టైప్ స్టడీ చదవాలి అంటే మనం దాన్ని అర్థం చేసుకోవాలంటే మెయిన్గా మనకి ఫ్లవరింగ్ ఉండాలి. ఫ్లవరింగ్ ఉన్నటువంటి ట్విగ్ విత్ ఫ్లవర్ ఆర్ ట్విగ్ విత్ ఇన్ఫ్లోరెసెన్స్, పుష్ప విన్యాసంతో కూడినటువంటి కొమ్మని మాత్రమే మనము సెలెక్ట్ చేసుకోవాలి, దాన్ని మనము కలెక్ట్ చేసుకోవాలి. దాన్ని కలెక్ట్ చేసి ఏం చేయాలి అంటే వాటిని ముందుగా మనము పేపర్స్లలో పెట్టాలి. ఏ పేపర్స్ అంటే న్యూస్ పేపర్స్ ఆర్ బుక్స్లో పెద్ద బుక్స్ ఉంటాయి కదా, ఆ బుక్స్లలో పెట్టేసి పేపర్స్ మధ్య పెట్టి మనము వాటిని డ్రై చేయాలి. ఫస్ట్ దాంట్లో మాయిశ్చర్ ఉంటుంది కాబట్టి, అంటే తేమ ఉంటుంది కాబట్టి వాటిని మనము ఒక 2 డేస్కి ఒకసారి రెగ్యులర్గా వాటిని చెకప్ చేస్తే మనకు కంటామినేట్ అవ్వకుండా, అంటే ఫంగస్ ఫామ్ అవ్వకుండా ఉంటుంది. ఆ ఫంగస్ ఫామ్ అవ్వకుండా ఉండేటట్టు చూసుకున్న తర్వాత మళ్ళీ ఒక 15 డేస్ తర్వాత వాటిని మనం అలా వదిలేసినా అవి పాడవకుండా ఉంటాయి, డ్రై అయిపోతాయి. వాటిని మనం హెర్బేరియం షీట్లో ఫిక్స్ చేయాలి, అంటే స్టిక్ చేయాలి విత్ ది పాలోపిన్ టేప్, అంటే వైట్ కలర్ టేప్తో మనం వాటిని స్టిక్ చేయాలి. స్టిక్ చేసిన తర్వాత వాటి కింద ఇన్ఫర్మేషన్ రాయాలి. ఏం ఇన్ఫర్మేషన్ రాయాలి అంటే సీరియల్ నెంబర్ అని ఉంటుంది. అది మనం ఫస్ట్ ఫ్యాబేసీలో ఉన్నటువంటి టెప్రోషియా పర్పూరే అనే మొక్కను పెడతాం కాబట్టి దానికి సీరియల్ నెంబర్ 1 ఇచ్చుకొని మిగతా వాటికి సీరియల్ నెంబర్ వరుసగా ఇచ్చుకుంటూ రావాలి. నెక్స్ట్ ఇందులో మనం ఇంకా ఏం రాయాలి అంటే నెక్స్ట్ అది సైంటిఫిక్ నేమ్, అంటే బొటానికల్ నేమ్ ఆర్ సైంటిఫిక్ నేమ్ ఈజ్ బోత్ ఆర్ సిమిలర్ ఆర్ ఈక్వల్. అంటే వాటి యొక్క సైంటిఫిక్ నేమ్ రాయాలి. అంటే నేను మీకు వీడియోలో నెక్స్ట్ ఈ వీడియోలోనే పక్కన దీని కింద మనకి ఇంకో వీడియోలో
ఆ ప్లాంట్స్ యొక్క పిక్చర్స్ని మీకు అప్లోడ్ చేస్తాను. ఆ ప్లాంట్స్ను పట్టుకొని మీరు వాటిని కలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. పెట్టుకొని అలాగే వాటిని తయారు చేసుకోవాలి. ఓకే, ఇంకా నెక్స్ట్ బొటానికల్ నేమ్ రాస్తాము. తర్వాత వాటి కామన్ నేమ్, మీ కామన్ నేమ్ కూడా కింద రాస్తాను. ఆ ప్లాంట్ పిక్చర్ దగ్గర బొటానికల్ నేమ్ ఆర్ సైంటిఫిక్ నేము ప్లస్ కామన్ నేమ్ని కూడా మీకు యాడ్ చేశాను. అది మీకు అప్లోడ్ చేస్తాను. ఓకేనా? అట్లా మనం చేసిన తర్వాత మనం ఏం చేయాలంటే కలెక్టెడ్ బై అంటే ఎవరైతే కలెక్ట్ చేసుకుంటారో వాళ్ళ పేరు రాసుకోవాలి. నెక్స్ట్ కాలేజీ ఉంటుంది, కాలేజీ రాయాలి. తర్వాత హాల్ టికెట్ నెంబర్ ఉంటుంది, హాల్ టికెట్ నెంబర్ రాయాలి. ఇలా రాసి మనం కనుక హెర్బేరియం తయారు చేస్తే మార్కెట్లో మనం కొనుక్కోవాల్సిన అవసరం లేదు. ఒక్క హెర్బేరియానికి 100 రూపీస్ ఛార్జ్ చేస్తారు. కాబట్టి ఇవేమీ లేకుండా మనం ₹1 ఖర్చు లేకుండా మన హెర్బేరియాన్ని మనమే తయారు చేసుకొని చూసుకోవచ్చు. ఇలా తయారు చేసుకుంటే మనకు ఒక సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుంది. మనం ల్యాబ్ చేసినట్లుంటుంది, ప్రాక్టికల్ చేసినట్లుంటుంది. మనకి ఫ్యూచర్లో మనం ఎప్పుడైనా టీచింగ్ ఫీల్డ్కి వెళ్ళినప్పుడు పిల్లగాళ్ళకి నేర్పడానికి కూడా అందుబాటులో ఉంటుంది. అంటే మనకు నాలెడ్జ్ వస్తుంది. కాబట్టి ఆ ఉద్దేశంతోనే మీకు నేను ఈ వీడియోని చేస్తున్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.